వస్తుంది. అది. ఇప్పుడే పాంజ్యా వస్తుందా? రికార్డింగ్ బ్లరింగ్ వస్తుంది వాయిస్. అక్కడ బాగానే ఉందా? ఇది ఆపేస్తా. నేను ఆపేసాను. వింటే అలా సౌండ్ లో. ఇది ట్యూబర్కులర్ డయాథసిస్ మీద పరిచేస్తుంది. వీళ్ళలో సోర్ థ్రోట్ వస్తుంది. థ్రోట్లో సోర్నెస్ ఎక్కువగా స్వీట్స్ తింటే ఈ విధంగా వస్తుంది. ఎక్స్ట్రిమిటీస్లో స్టిఫ్నెస్ అంటే చేతులు కాళ్ళు స్టిఫ్గా ఫీల్ అవుతారు. తర్వాత అవి ఈగిపోయిన సెన్సేషన్ కూడా వస్తుంది వాళ్ళకి. బ్రోకెన్ సెన్సేషన్ వస్తుంది వాళ్ళలో. అంటే స్టిఫ్గా ఉంటే బ్రోకెన్ సెన్సేషన్ కూడా ఉంటుంది. గ్లాండ్స్ వాళ్ళలో వస్తుంది, గట్టి పడతాయి ఆ గ్లాండ్స్. అదే నేచర్ కేల్కేరీలో, మెర్క్ ఐఎఫ్లో, ఫైటోలక్కాలో కూడా ఉన్నాయి. ఈ స్వెల్లింగ్ గ్లాండ్స్లో దురద కూడా వస్తుంది. ఒక లోయర్ హాఫ్ ఆఫ్ ది బాడీ అంటే కింద భాగం అంతా తిమ్మిరెక్కినట్టుగా ఉంటుంది. లోయర్ హాఫ్ అది స్పెషాలిటీ. వాళ్ళలో క్రానిక్గా బొంగులు పోవటం, దగ్గు వస్తుంది. క్రానిక్గా ఎన్నాళ్ళ నుంచో సఫర్ అవుతుంటాడు. ఎప్పుడు వాయిస్ పోతుంటుంది, మాట్లాడేటప్పుడు కానీ పాడుతున్నప్పుడు కానీ వాయిస్ పోతుంది. మ్యూకస్ మెంబ్రెన్స్ డ్రైగా అయిపోతాయి. గాలి పీల్చేటప్పుడు అంటే లారింగ్స్, ఫ్యారింగ్స్, ట్రేకియా ఇవన్నీ కూడా నంబుగా ఫీల్ అవుతారు. థ్రోట్, లారింగ్స్, ట్రేకియా, బ్రాంక్యూల్స్ అన్నీ కూడా డ్రై అయిపోతాయి. ఎట్లా డ్రై అయితే ఒక దంతం పెట్టినట్టుగా, ఏనుగు దంతం పెడితే అట్లా ఉంటుంది వాళ్ళ ఫీలింగ్. మెంటల్ ఎక్సైట్మెంట్ వాళ్ళ కాఫీని ఎక్కువ చేస్తుంది. స్వీట్స్ తిన్నా ఎక్కువైంది దగ్గు, కూల్ డ్రింక్స్ వల్ల ఎక్కువైంది, స్మోకింగ్ వల్ల ఎక్కువైంది. పడుకున్నప్పుడు తల లో లెవెల్లో ఉంచితే, అంటే దీంట్లో కంటే ఎక్కువ కిందకు ఉందనుకో తల, అప్పుడు కూడా దగ్గు ఎక్కువైంది. డ్రై కోల్డ్స్ మీన్స్ వల్ల కూడా ఎక్కువైంది. తిన్నా తాగినా ముఖ్యంగా వామ్ థింగ్స్ తీసుకుంటే, వేడి వస్తువులు, అప్పుడు కొంచెం ఉపశమనంగా ఉంటుంది దగ్గు. కళ్ళు నీళ్లు చిమ్ముతుంటాయి.
తర్వాత ఆ నీళ్లు కాస్త గమ్మీగా మారుతాయి. మ్యూకస్ మెంబ్రేన్స్ కూడా మ్యూకస్ డిశ్చార్జ్ ఎట్లా ఉంటుంది కళ్ళలో నుంచి అలా వస్తుంది. ముందు నీళ్లు, తర్వాత గమ్మీ డిశ్చార్జ్. అప్పుడు విషను మసకబారుద్ది. ఈ సింప్టమ్ క్యాలీ బైక్లో, క్యాలీ సల్ఫ్లో, మ్యాట్రిమోన్లో కూడా ఉన్నాయి. గాయిటర్ అంటే రుమాటిక్ గౌట్ అంటుంది. సారీ, గాయిటర్ అంటే ఇది థైరాయిడ్ గ్లాండ్. ఇక్కడ అక్కడ వాస్తే అది గాయిటర్ అంటాం. వాసి హార్డ్గా కూడా అవుతాయి. దానివల్ల సఫకేషన్, గాలి పూర్తిగా రాక, అది ఎక్కువగా రాత్రుల్లో ఉంటుంది. ఎక్కువ పల్లెటూళ్ళలో నివసించే వాళ్ళకి ఈ సింప్టమ్ వస్తుంటుంది ఎక్కువగా. దగ్గు మాట్లాడిన ఎక్కువైంది, చదివిన ఎక్కువైంది, పాడిన ఎక్కువైంది. తర్వాత ఏదైనా మింగుతుంటే, తర్వాత తల దీంట్లో కంటే లో లెవెల్లో ఉన్నా పడుకున్నప్పుడు అప్పుడు కూడా దగ్గు ఎక్కువగా ఉంటుంది. క్రూపీ కాఫ్, ఉవ్వు అని కూర్పులాగా వస్తుంది శబ్దం, ఉవ్వు అని. ఆ క్రూపీ కాఫ్ నిద్ర లేవగానే వెంటనే వచ్చేస్తుంది. ఒక్కోసారి ఇదే నిద్ర లేపుద్ది కూడా. వీళ్ళు గొంతు సవరించుకుంటూ ఉండాలి ఎక్కువ. ఈ గొంతు సవరించుకోవడం అనేది ఆద్యం నైట్రికంలో, క్యాలీ బైక్లో, ఫాస్ఫరస్లో కూడా ఉంటుంది. కాఫ్ ఎంత పొడి దగ్గు అంటే ఒక కత్తి పెట్టారు, రంపం పెట్టుకొని చెక్క కూర్చుంటే సీ అని శబ్దం వస్తే సాలై సౌండ్ అంత డ్రైగా ఉంటుంది. లారింగ్స్ అంటే స్వరపేటిక, అది డ్రైగా అయిపోతుంది ఎక్కువగా. అప్పుడు ఆటోమేటిక్గా వాయిస్ మారిపోతుంది, బొంగులు గొంతు. వీజింగ్ కాఫ్ వస్తుంది, దాంట్లో హాలోగా శబ్దం వస్తుంది. నువ్వు గొంతులో నుంచి గొట్టల నుంచి మాట్లాడుతున్నట్టుగా. అది ఇదే ఫాస్ఫరస్లో కూడా ఉన్నది. దీంట్లో దగ్గు ఇంకో రకమైన దగ్గు ఏంటంటే బార్కింగ్ కాఫ్, కుక్క అరుస్తుంటే ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది. ఆ డ్రైగా ఉంటుంది, నైట్ ఎక్కువ ఉంటుంది, డే అండ్ నైట్ కూడా వస్తుంది ఈ దగ్గు. నిద్రలో మెలుగు వస్తుంది దగ్గు వల్ల. అప్పుడు వచ్చినప్పుడు ఆయాసంగా ఉంటుంది. తీవ్రమైన శబ్దంతో వస్తుంది దగ్గు. భయంకరంగా ఉంటుంది. యాంగ్జైటీ వల్ల కూడా దగ్గు ఎక్కువైంది. రెస్పిరేషన్ కూడా చాలా కష్టమైంది.
మెన్సెస్ ముందు దడ గుండె కొట్టుకుంటున్నట్టు ఎక్కువ. చూస్తారు మళ్ళీ వినపడలేదు. ప్రభాకర్ గారు జాయిన్ అయ్యారా? తెలియదు. అంతే. చెప్పండి. వినపడుతుందా? హార్ట్ రీజన్ బరువుగా ఈ సౌండ్ వస్తుంది. దీనివల్ల ఆపాను. చెప్పండి మా. హార్ట్ రీజన్ బరువుగా నొప్పిగా కూడా ఉంటుందట. సిమ్టమ్స్ అన్ని అగ్రివేట్ అవుతాయి పడుకుంటే. ముఖ్యంగా దిండు కంటే లో లెవెల్లో ఉంటుంది కదా వెనక్కి, అప్పుడు ఎక్కువ ఈ బాధ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఆ లో లెవెల్లో పడుకోవడం అనేది అన్ని బాధలు ఎక్కువ అవుతాయి. హార్ట్ రీజన్లో పెయిన్, దగ్గు అన్నీ. యాంగ్షియస్గా వస్తుంది దగ్గు, యాంగ్జైటీతో, వీజింగ్స్తో. ఎక్కువగా గాలి పీలుస్తున్నప్పుడు, ఇన్స్పిరేషన్ అప్పుడు ఎవరో మీరు మ్యూట్ చేయమని. మ్యూట్ చేయండి. మ్యూట్ చేయండి సార్. ఎక్స్పిరేషన్ వల్ల ఎక్కువైతేమో ఎకరెంట్, ఇన్స్పిరేషన్ వల్ల ఎక్కువైతేమో స్పాంజా, ఎక్స్పిరేషన్ వల్ల అయితే ఎక్కువ ఎకరెంట్. మిడ్ నైట్ బిఫోర్ ఎక్కువైంది. మార్నింగ్ ముందు ఎక్కువైతే హెపర్సల్. చూడండి ఇక్కడ ఎక్వనైట్లు, హెపర్సల్ఫ్, స్పాంజియాలు 3 కూడా ఫ్రూట్లు ఉపయోగపడతాయి కొన్ని మొడాలిటీతో తేడా. ఈ మూడింటిని క్రూప్ ట్రయో అని కూడా అంటారు, ఎక్వనైట్, స్పాంజియా, హెపర్సల్ఫ్. గుండె సంబంధంగా బాధలు వస్తాయి. గుండె కంట్రాక్ట్ అయినట్టు, బిగిసినట్టుగా నొప్పి, వేడి, కళ్ళు తిరిగిపోవటం, సఫకేషన్, గాలి ఆడకపోవటం, యాంగ్జైటీ, తర్వాత స్వెట్ కూడా వస్తుంది. దాదాపు హార్ట్ అటాక్ అనమాట. కాబట్టి ఆ స్టేజ్ వచ్చినప్పుడు మనం స్కాన్ చేస్తే మళ్ళా హాస్పిటల్ పరిగెత్తకుండా సరిపోతుంది. ఇది మిడ్ నైట్ తరువాత ఎక్కువైంది ఈ బాధ. ఈ హార్ట్లో కంట్రాక్షన్ వచ్చింది, హీట్ వచ్చింది, ఒక కళ్ళు తిరగడం వచ్చేసింది, పడిపోయినట్టుగా, ఊపిరాడకుండా, యాంగ్జైటీ, స్వెట్ అనే లక్షణాలు వచ్చినాయి. మిడ్ నైట్ తర్వాత వస్తే పాంజేయంగానే తగ్గిపోతుంది. యూరినేషన్ ఫ్రీక్వెంట్గా ఎలా దీంట్లో ఇదే ఈ ఫ్రీక్వెంట్ యూరినేషన్ బల్లులో, క్యాంథారిస్లో, ఫెర్రఫాక్స్లో, క్యాలిఫాక్స్లో, లైకోపోడియం, లక్స్వామిక, పల్స్, సిపియా వీటన్నిటిలో కూడా ఉంది. ఫీవర్స్గా ఉంటుంది, జ్వరం వచ్చినట్టుగా ఆ వేడి. స్కిన్ కూడా వేడిగా డ్రైగా ఉంటుంది.
బ్లడ్ కంజెషన్ ఉంటుంది హెడ్కి, అంటే రక్తం రక్తాధిక్యత అంటాం దాన్ని. అప్పుడు తల బరువు ఎక్కుద్ది. లెఫ్ట్ టెంపుల్లో ఎడమ కణతలో షార్ప్ స్టిచింగ్ పెయిన్ వస్తుంది. అదే ఫోర్హెడ్లోకి ఎక్స్టెండ్ అయింది. తుమ్ముతోటి ఎక్కువ అదే జలుబు, ముక్కు కారటం ఎక్కువ అయింది, తుమ్ములు కూడా వస్తాయి. ఇదే ఫ్లూయెంట్ కొరాజా కూడా డ్రై కొరాజా కూడా ఉంది ఇంట్లో. డ్రై కొరాజా వచ్చినప్పుడు ముక్కు బిగదీస్తుంది. నిద్ర డిస్టర్బెన్స్ ఉంటుంది దీనివల్ల, డ్రీమ్స్ వల్ల. లంగ్ టీబీ దీంట్లో ఉంది. న్యూమోనియా వచ్చి తర్వాత లంగ్ టీబీ వస్తుంది. న్యూమోనియా అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ లంగ్స్ వచ్చి లంగ్ టీబీ వస్తుంది. క్రానిక్గా ఉంటుంది, అక్కడ గొంతు పోతుంది, బూగురు గొంతు, కళ్ళు ఎక్కువగా ఉంటుంది, సఫికేషన్ ఉంటుంది. ఇవన్నీ కూడా నైట్ అటాక్, రాత్రులు వస్తాయి. టెస్టికల్స్ స్వెల్లింగ్ వస్తుంది దీంట్లో. టెస్టిస్ అంటే వృషణాలు వస్తాయి. బ్లూయిజ్డ్ కండిషన్ ఉంటుంది, చితకపొచ్చినట్టుగా, పిన్నినట్టుగా. ఎప్పుడు వస్తుంది ఎక్కువ అంటే గనోరియా సప్రెస్ అయినా, వృషణాలు వాసినప్పుడు దాన్ని ట్రీట్మెంట్ సరిగా వేయకపోయినా ఇది వస్తుంది. టెస్టికల్ స్వెల్లింగ్ అనేది క్లైమాటిక్స్లో, కోనియంలో, పస్టర్లు, రొడోడెండ్రమ్ రస్టాక్స్లో కూడా ఉన్నాయి. టెస్టికల్స్లో ఇన్ఫ్లమేషన్ వస్తుంది, అంటే వాసి ఎర్రగా ఉండి, వేడిగా ఉండి, నొప్పిగా ఉంది. అవి గట్టి పడతాయట టెస్టికల్స్. స్పెర్మాటిక్ కార్డ్ స్వెల్లింగ్ అయింది, నొప్పి ఉంటుంది. మెన్సెస్ ముందు నొప్పి, పచ్చిపుండాలు ఉండటం, ముఖ్యంగా శాక్రంలో, వెన్నుపూస చివరిలో ఉన్న శాక్రంలో ఈ బాధ ఎక్కువ ఉంటుంది. లోయర్ ఎక్స్ట్రిమిటీస్, అప్పర్ ఎక్స్ట్రిమిటీస్, కాళ్ళు చేతులు రెండు కూడా విపరీతమైన డ్రాయింగ్ పెయిన్స్ వస్తాయి. ఇప్పుడు మెన్సెస్లో మెన్సెస్లో ఏం చెప్పుకున్నాము, నొప్పి, శాఖలలో నొప్పి. ఇప్పుడు ఎక్స్ట్రిమిటీస్లో కూడా డ్రాయింగ్ పెయిన్స్ వస్తాయి మెన్సెస్లో. ఇలాంటి మెన్సెస్ ఎర్లీగా, ప్రొఫ్యూజ్గా, త్వరగా రావటం, అధికంగా స్రావం ఉండటం, ఇవి కూడా ఉంటాయి. క్యాల్కేరియా, చైనా, క్యాలిఫాస్, నైట్రిక్ యాసిడ్, పల్స్, సెబరెల్లా, సెక్యూర్ కేర్లో కూడా ఉంది. ఈ పళ్ళు తగ్గుతున్నాయి.
ఓవరీస్లో గట్టిపట్టడం, ఎన్లార్జ్ అవ్వటం రెండు ఉన్నాయి. తిరిగి ఓవర్స్ ఉబ్బి అవి గట్టిపడతాయి. ఆహారంలో, అయోడంలో, మెర్క్యూరీలో ఈ బాధలు ఉన్నాయి. ఇది నిద్ర తర్వాత బాధలు ఎక్కువైతాయి. డ్రై కోల్డ్ విండ్ వల్ల నిద్ర లేవగానే సడన్గా నిద్ర మెలకు వచ్చిందనుకో, ఎవరు లేపారనుకో పిలిచి, నేను రోజు ఫ్రమ్ స్లీప్ నిద్రలో లేపితే వాళ్ళని బాధలు పెరుగుతాయి. ఎగ్జాస్షన్ వల్ల బాధలు పెరుగుతాయి. చెయ్యి ఎత్తితే బాధలు ఎక్కువైతాయి. మిడ్ నైట్ బిఫోర్ బాధలు ఎక్కువైతాయి. ఇందా చెప్పుకున్నట్టు తల తిండి కంటే లో లెవెల్లో ఉంచుతాయి పడుకున్నప్పుడు, అప్పుడు ఎక్కువైతాయి. స్వీట్స్ వల్ల, కూల్ డ్రింక్స్ వల్ల కూడా బాధలు పెరుగుతాయి. రెస్పిరేటరీ ఆర్గాన్స్లో బాధలు కాక మిగతా అన్నీ కూడా రెస్ట్ తీసుకుంటే హాయిగా ఉంటుంది. తింటే తాగినా బాధలు తగ్గుతాయి. వామ్ థింగ్స్ తీసుకుంటే తగ్గుతాయి. దిగేటప్పుడు హాయిగా ఉంటుంది. ఎకైనట్ తర్వాత ఎపర్సల్ తర్వాత దగ్గుల్లో ఈ స్పాంజియా బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా క్రూపీ కాఫ్, అది ఎప్పుడు కూడా డ్రైగా ఉంటుంది దగ్గు. క్యాంపర్ దీనికి యాండోట్. ఈ రిలేషన్స్ కూడా ఈ విధంగా నేర్చుకున్నాం. డ్రగ్ రిలేషన్స్, అగ్రవేషన్ రిలేషన్స్ చెప్పినట్టు గుర్తుపెట్టుకోవాలి. స్పాంజ్ ఎక్కువండి, ఎక్కువగా మనం లారింగ్స్ ట్రబుల్స్లో, దగ్గులో ఎక్కువ ఉంటుంది. ఆ దగ్గు డ్రై కాఫ్, సోర్ థ్రోట్, వాయిస్ ఏమో బొంగురు గొంతు, ఈ స్టేజ్లో ఎక్కువగా మనకు బాగా ఉపయోగపడుతుంది. మ్యూకస్ మెంబ్రెయిన్స్ అన్నీ కూడా డ్రైగా ఉంటాయి. మెంటల్గా ఎక్సైట్ అయినా కూడా దగ్గు పెరుగుద్ది. స్వీట్స్ వల్ల, కూల్ డ్రింక్స్ వల్ల కూడా దగ్గు పెరుగుద్ది. స్మోక్ చేసిన తల దిండు కంటే ఎక్కువ లెవెల్లో పెట్టుకుని, లో లెవెల్లో పెట్టుకొని పడుకున్న ఈ దగ్గు పెరుగుద్ది. కాళ్ళు చేతులు బెదిరించడం, బ్రోకెన్ సెన్సేషన్ ఉండటం, గ్లాండ్స్ వాడటం కూడా దీంట్లో చూసాం మనం. 3 రకాల దగ్గు, ఎక్స్పీరియన్స్లో సిక్నెస్, బ్రోకెన్ సెన్సేషన్, గ్లాండ్స్ వాడటం, అది గట్టిపట్టం. ఇట్లా బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి స్పాంజియాని. This we shall conclude Spangia Metropolitan.
స్పెల్లింగ్ సార్ ఇది నా డ్యూటీ మీరు తీసుకున్నారా? మనం కాఫ్ గురించి తెలుసుకుందాం. కాఫ్ is a natural reflex that is your body's way of removing irritants from your upper and lower airways. A cough helps your body heal and protect itself. ఈ దగ్గు ప్రొడక్షన్ మెకానిజంగా మనకు ఉపయోగపడుతుంది. ఈ దగ్గుకు సంబంధించి ద్వాదశ లవణాల్లో ఉన్న మందుల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు హోమియో రెమెడీస్ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఎబ్రాటనం, డ్రై కాఫ్ ఫాలోయింగ్ డయేరియా, ఎకాలిఫా ఇండికా. కాఫ్ డ్రై, hard hemoptysis, worse in morning and at night. Cough with expectoration of bright red blood, not profuse in the morning, dark and clotted in afternoon. ఇక్కడ అకాలిఫా ఇండికాలో కాఫ్ డ్రై, హార్డ్ హెమోటైసిస్. హెమోటైసిస్ అంటే ఈ ఊపిరితిత్తుల నుంచి దగ్గినప్పుడు రక్తం వస్తుంది. ఈ రక్తం ఎర్రగా నురగతో ఉంటుంది. ఇది కలగడానికి ముందు సాధారణంగా ఛాతీలో నిప్పు కూడా వస్తుంది. అంటే దగ్గొస్తూ దగ్గుతో పాటు ఇక్కడ ఛాతీలో నిప్పు వస్తూ అక్కడి నుంచి రక్తం అనేది వామిటింగ్ అవుతుంది, బయటకు వస్తుంది దగ్గుతో పాటు. కాఫ్ డ్రై, హార్డ్ హెమోటైసిస్, వర్స్ ఇన్ మార్నింగ్ అండ్ ఎట్ నైట్. ఉదయం రాత్రి కూడా ఈ దగ్గు ఎక్కువ అవుతూ ఉంటుంది. కాఫ్ విత్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ బ్రైట్ రెడ్ బ్లడ్. ఈ వచ్చేటటువంటి బ్లడ్ దగ్గుతో పాటు వచ్చేది బాగా ఎర్రగా ఉంటుంది. నాట్ ప్రొఫ్యూజ్ ఇన్ ద మార్నింగ్. పొద్దున్నే వచ్చినప్పుడు దగ్గుతో పాటు వచ్చే రక్తం ఎక్కువగా ఉండదు, కొద్దిగా ఉంటుంది. డార్క్ అండ్ క్లాటెడ్ ఇన్ ఆఫ్టర్నూన్. మధ్యాహ్నం తర్వాత ఈ దగ్గుతో పాటు వచ్చే రక్తం బాగా డార్క్ కలర్లో లేదా నలుపు రంగులోకిగా ఉంటుంది. అలాగే క్లాటెడ్, కుదపలుగా ఉంటుంది. అసెటిక్ యాసిడ్, పోర్స్ ఇన్ హిస్సింగ్. పోర్స్ అంటే బొంగురు పోవడం. ఇక్కడ గొంతు బొంగురు పోయింది అంటాం కదా, అలా బొంగురు పోవడం స్వరపేటికల వాపు వల్ల ఈ విధంగా కలుగుతుంది. అలాగే హిస్సింగ్ రెస్పిరేషన్. ఈ గాలి పీల్చేటప్పుడు వదిలేటప్పుడు బొసగొట్టినట్టుగా ఉంటుంది. హిస్ హిస్ అనేటువంటి శబ్దంతో ఉంటుంది. డిఫికల్ట్ బ్రీతింగ్. ఊపిరి పీల్చుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. కఫ్ వెన్ ఇన్హేలింగ్. గాలి ఎప్పుడైతే లోపలికి పీల్చుతున్నామో ఆ పీల్చేటప్పుడు దగ్గు రావడం కానీ దగ్గు ఎక్కువ అవడం కానీ జరుగుతుంది. మెంబ్రేనస్ గ్రూప్. మెంబ్రేనస్ గ్రూప్ అంటే గ్రూప్లో శ్వాసనాళోర్ధ్వ భాగాలు. శ్వాసనాళానికి ఊర్ధ్వ భాగం అంటే పై భాగంలో పసుపు తెలుపు రంగు గల పొర ఏర్పడుతుంది. ఆ పొర ఏర్పడి దాని కారణంగా దగ్గు వస్తూ ఉంటుంది. నైట్రికమ్ యాసిడమ్. కాఫ్ డ్యూరింగ్ స్లీప్. ఈ నైట్రిక్ యాసిడ్లో నిద్రపోతూ ఉన్నప్పుడు దగ్గు వస్తుంది. అలాగే
క్యామోమిల్లాలో కూడా ఈ సిమ్టమ్ ఉంది. షార్ట్ బ్రీత్ ఆన్ గోయింగ్ అప్ స్టైర్స్. ఈ మెట్లు ఎక్కేటప్పుడు, పైకి ఎక్కేటప్పుడు ఈ షార్ట్ బ్రీతింగ్ అంటే ఆయాసము, శ్వాస హ్రస్వముగా త్వరితముగా ఉంటుంది. ఆయాసపడుతూ ఉంటారు మెట్లు ఎక్కేటప్పుడు. ఈ సిమ్టమ్ క్యాల్కేరియాలో, ఆర్సనిక్లో కూడా ఉంది. కాఫ్ రఫ్ మిడ్ నైట్ బిఫోర్, అర్ధరాత్రికి ముందు బాగా ఈ దగ్గు కఠినంగా ఉంటుంది. సోర్నెస్ ఎట్ లోయర్ ఎండ్ ఆఫ్ స్టెర్నమ్. సోర్నెస్ అంటే పచ్చిపుండ్లా ఉంటుంది. ఎట్ లోయర్ ఎండ్ ఆఫ్ స్టెర్నమ్, ఈ స్టెర్నంలో, ఈ స్టెర్నం అన్నప్పుడు ఏంటంటే ఛాతీలో ముందు భాగంలో ఉండేటువంటి ఎముక, ఈ ఎముక నుంచి పక్కటెముకలు అతుక్కొని ఉంటాయి. ఛాతీ ముందు భాగంలో దీంతో పక్కటెముకలు కలిసేటువంటి ఎముక భాగం, దీన్ని రొమ్మెముక అని కూడా అంటారు. సోర్నెస్ at lower end of sternum specially arrests and cures laryngeal cough with no expectoration and the characteristic sticking. ఈ దగ్గులో నైట్రిక్ యాసిడ్ లో ఉండే ఎలా ఉంటుందంటే స్పెషల్లీ అరెస్ట్ అండ్ క్యూర్స్. అరెస్ట్ అంటే ఆగిపోవడం, స్పెషల్లీ అరెస్ట్ అండ్ క్యూర్స్ లారింజియల్ కాఫ్. లారింజియల్ అంటే లారింగ్స్ కి చెందిన, లారింగ్స్ అంటే వోకల్ ఆర్గాన్, వాయిస్ బాక్స్, స్వరపేటికలు గల భాగం, శ్వాసనాళపు ఊర్ధ్వ భాగము. ఈ లారింగ్స్ కి చెందినటువంటి దగ్గు అన్నమాట. స్పెషల్లీ అరెస్ట్ అండ్ క్యూర్స్ లారింజియల్ కాఫ్. ఈ లారింగ్స్ కి సంబంధించినటువంటి ఈ దగ్గుని ముఖ్యంగా నైట్రికం యాసిడ్ ఆపగలుగుతుంది. విత్ నో ఎక్స్పెక్టరేషన్ అండ్ ద క్యారెక్టరిస్టిక్ స్టిక్కింగ్. ఈ స్టిక్కింగ్ అన్నప్పుడు అతుక్కొని ఉంటుంది అన్నమాట. ఈ మ్యూకస్ వచ్చేయండి, ఫ్లెమ్ గట్టిగా అతుక్కొని ఉంటుంది. స్పెషల్లీ అరెస్ట్ అండ్ క్యూర్స్ లారింజియల్ కాఫ్ with no expectation and the characteristic sticking. Aphonia with dry hacking cough from tickling in larynx and pit of stomach. Aphonia అంటే hoarseness, స్వరం పోవడం. with dry hacking cough, పొడి దగ్గు. from tickling in larynx. tickling అంటే చెక్కల గింజలు పెట్టినట్టు ఉంటాం. లారింగ్స్ అంటే స్వరపేటికలు గల భాగం, ఇక్కడ చెక్కల గింజలు పెట్టినట్టుగా ఉండి ఆ కారణంగా దగ్గు వస్తుంది. అండ్ పిట్ ఆఫ్ స్టమక్. ఈ పిట్ ఆఫ్ స్టమక్ అన్నప్పుడు ఉదర కుహరం ముందు ఉండేటటువంటి రొమ్మెముక క్రింద గల గొయ్యి లాంటి భాగం. ఎఫోనియా విత్ డ్రై హ్యాకింగ్ కాఫ్ ఫ్రమ్ టిక్లింగ్ ఇన్ లారింగ్స్ అండ్ పిట్ ఆఫ్ స్టమక్. ది నైట్రిక్ యాసిడ్ కాఫ్ ఈజ్ ఎసెన్షియల్లీ క్రానిక్. ఈ నైట్రిక్ యాసిడ్ సంబంధించిన దగ్గు ముఖ్యంగా ఇది క్రానిక్ దగ్గే. ఈ దీర్ఘకాలపు దగ్గుల్లో ఈ నైట్రిక్ యాసిడ్ ఉపయోగపడుతుంది. ఆఫెన్ షార్ప్ అండ్ డ్రై ఆన్ ఫస్ట్ లయింగ్ డౌన్ ఎట్ నైట్. తరచుగా షార్ట్ హ్రస్వమైన దగ్గు అండ్ డ్రై పొడి దగ్గు ఆన్ ఫస్ట్ లయింగ్ డౌన్ ఎట్ నైట్, రాత్రిపూట పడుకున్నప్పుడు ఫస్ట్ పడుకోగానే వస్తుంది. ఈజ్ అకంపెనీడ్ బై గ్రేట్ ఫిజికల్ డిప్రెషన్ and a stinging and smarting sensation in the larynx. There is little or no expectoration. ఇక్కడ నైట్రిక్ యాసిడ్ లో
ఎక్స్పెక్టేషన్ కఫం అనేది ఉండదు. లేకపోతే ఒకవేళ ఉన్నప్పటికి కూడా చాలా కొద్దిగా ఉంటుంది. స్టింగింగ్ అండ్ స్మార్టింగ్ సెన్సేషన్. స్టింగింగ్ అంటే ఉన్నట్లే నొప్పి. స్మార్టింగ్ అంటే సలపరింపుగా ఉంటుంది. తర్వాత యాసిడ్ ఫాస్, డ్రై కాఫ్ ఫ్రమ్ టిక్లింగ్ ఇన్ చెస్ట్. సాల్టీ ఎక్స్పెక్టరేషన్, ఈ ప్లమ్ ఉప్పులాగా టేస్ట్ ఉంటుంది. కఫ్ ఇన్ ఒనానిస్ట్ విత్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ హెర్బాసియస్ స్మెల్ అండ్ వీక్ చెస్ట్. ఇక్కడ హెర్బాసియస్ స్మెల్లో బొరాక్స్ అనే మందు కూడా ఉంది. కాఫ్ ఇన్ ఒనానిస్ట్, మాస్టర్బేషన్ అలవాటు ఉన్నటువంటి వ్యక్తుల్లో, విత్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ హెర్బాసియస్, ఈ ఫ్లెమ్, ఈ డిశ్చార్జ్ ఎక్స్పెక్టేషన్ అనేది హెర్బాసియస్ స్మెల్. హెర్బాసియస్ అంటే హెర్బులతో కూడినటువంటి వాసన, మూలికలకు సంబంధించిన వాసన. బొరాక్స్ లో కూడా ఈ లక్షణం ఉంది. అండ్ వీక్ చెస్ట్, యాసిడ్ సల్ఫ్, బ్రాంకైటిస్ ఇన్ చిల్డ్రన్ విత్ షార్ట్ టీజింగ్ కాఫ్. టీజింగ్ కాఫ్ అంటే బాగా పీడిస్తున్నటువంటి దగ్గు, బాగా బాధిస్తుంది. టార్మెంటింగ్ కాఫ్, ఇది చిన్నపిల్లల్లో యాసిడ్ వచ్చే దగ్గుకి ఈ యాసిడ్ సల్ఫ్ అనేది బాగా పనిచేస్తుంది. ఎకోనైట్, చలిగాలిలో తిరిగినందువలన గొంతు పడిసము, దగ్గు. ఎకోనైట్ అనేది చలిగాలికి అగ్రేషన్, చలిగాలి తగిలితే వేళల్లో దగ్గు బాగా వస్తుంది, దగ్గు పడిసము వచ్చేస్తుంది. ఇదే లక్షణం స్పాంజియాలో ఉంది, హెపార్ సల్ఫ్లో కూడా ఉంది. Cough accompanying any respiratory disease from dry cold winds, early stage fever, restlessness and sleeplessness, fear. ఎకనట్లో ఉండేటటువంటి ముఖ్యమైన లక్షణం ఫియర్. మొహంలో ఆ భయం అనేటువంటి ఫియర్ అనేటువంటిది బాగా ఎక్స్ప్రెస్ అవుతుంది, బాగా క్లియర్ కట్గా కనపడతా ఉంటుంది. కాఫ్ అకంపెనీయింగ్ ఎనీ రెస్పిరేటరీ డిసీజ్. అకంపెనీయింగ్ అంటే ఈ దగ్గుతో పాటు ఈ శ్వాసనాళాలకు సంబంధించి వ్యాధి ఉంటుంది. ఫ్రమ్ డ్రై కోల్డ్ విండ్స్, ఈ చల్లటి పొడిగాళ్ళు ఎఫెక్ట్ అయినట్లయితే వీళ్ళలో దగ్గు బాగా ఎక్కువ అవుతుంది. ఎర్లీ స్టేజ్ ఫీవర్, జ్వరాల్లో మొదటి దశలో ఉపయోగం. రెస్ట్లెస్నెస్ అండ్ స్లీప్లెస్నెస్, ఈ ఎకోనైట్లోని ముఖ్య లక్షణం రెస్ట్లెస్నెస్. వీళ్ళల్లో దగ్గులో కూడా ఫీవర్లో కూడా రెస్ట్లెస్నెస్ ఉంటుంది, స్లీప్లెస్నెస్, నిద్రపాటు. ఫియర్, కాఫ్, డ్రై, షార్ట్, హ్యాకింగ్, దగ్గు పొడి దగ్గు ఉంటుంది, షార్ట్ హ్రస్వమైన దగ్గు ఉంటుంది, హ్యాకింగ్ కాఫ్ ఉంటుంది. హ్యాకింగ్ కాఫ్ అంటే ఈ బయటికి ఫ్లమ్ని తీయడం కోసం, బయటికి తెప్పించడం కోసం చేసే ప్రయత్నం, కాండ్రించుట. వర్స్ అట్ నైట్ అండ్ ఆఫ్టర్ మిడ్ నైట్, ఈ దగ్గులు రాత్రిపూట, ముఖ్యంగా అర్ధరాత్రి తర్వాత అగ్రవేషన్. కాఫ్ ఎమిలిటేషన్ ఆఫ్టర్ 3 AM, 3 గంటలు, తెల్లవారుజాము 3 గంటల తర్వాత హాయిగా ఉంటుంది. సడన్లీ అట్ నైట్, ది చైల్డ్ ఆఫ్టర్ ఎక్స్పోజర్ టు డ్రై కోల్డ్ విండ్ wakes up at midnight with hoarse barking, clutches the larynx. సడన్లీ అట్ నైట్, రాత్రిపూట సడన్గా వస్తుంది పిల్లల్లో, ముఖ్యంగా పిల్లల్లో ఇలా వస్తుంది. ఆఫ్టర్ ఎక్స్పోజర్ టు డ్రై కోల్డ్ విండ్, ఈ చల్లటి గాలు, డ్రై కోల్డ్, పొడితో కూడినటువంటి చల్లటి గాలు. వేక్స్ అప్ అట్ మిడ్ నైట్ విత్ హోర్స్ బార్కింగ్, క్లచెస్ ది లారింగ్స్, ఈ గొంతుని గట్టిగా
పట్టుకుంటారు. చైల్డ్ గ్రాస్ప్ అట్ థ్రోట్ ఎవ్రీ టైమ్ హీ కాఫ్. దగ్గుతున్న ప్రతిసారి గొంతుని పట్టుకుంటున్నట్లయితే ఈ మందుల గురించి ఆలోచించాల్సి ఉంటుంది. అగారికస్ convulsive cough with sweat towards evening, with frequent pulse, expectoration of pus-like mucus, worse in the morning and when lying on bed. Worse in the morning and when lying on the bed. పొద్దున పూట అగ్రవేషన్ ఉంటుంది, అలాగే మంచం బెడ్ మీద పడుకోగానే కూడా అగ్రవేషన్ ఉంటుంది. కాఫ్ ఎండ్స్ ఇన్ స్నీజింగ్. తుమ్ములతో ఈ దగ్గు ఆగిపోయింది. దగ్గుతారు, దగ్గి చివర్లో తుమ్ముతారు, తుమ్మిన తర్వాత దగ్గు ఆగుతుంది అన్నమాట. ఈ సిమ్టమ్ అర్జెంటిమ్ నైట్రికం, స్క్విల్లా, సల్ఫర్, సెనెగా, కార్బోవేజ్, సోరినం, హెపార్సల్ఫ్, లైకోపోడియం ఈ మందుల్లో కూడా ఈ లక్షణం ఉన్నది. ఆలియం సెపా, ఏ టీరింగ్ పెయిన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ చెస్ట్ అట్ ఎవ్రీ కాఫ్, coughing from tickling in larynx, especially when lying in a warm room. ఇక్కడ ఆలియం సెపాలో వెచ్చటి గది అగ్రవేషన్ ఉంటుంది. ఏ టీరింగ్ పెయిన్, చీలుస్తున్నట్టు నొప్పి, ఇన్ ద మిడిల్ ఆఫ్ చెస్ట్ ఈ హృదయ భాగంలో మధ్యలో ఉంటుంది. అట్ ఎవ్రీ కాఫ్, దగ్గు వచ్చినటువంటి ప్రతిసారి కూడా ఇదే బాధ ఉంటుంది. కఫింగ్ ఫ్రమ్ టిక్లింగ్ ఇన్ లారింగ్స్, ఇక్కడ లారింగ్స్ ఏరియాలో చక్కెల కింద పెట్టినట్టుగా ఉంటూ ఆ కారణంగా దగ్గు వస్తుంది. ఎస్పెషల్లీ ముఖ్యంగా వెన్ లయింగ్ ఇన్ ఏ వార్మ్ రూమ్, ఇలాగా ఈ దగ్గు అనేది ముఖ్యంగా వెచ్చడి గదిలో పడుకున్నప్పుడు వస్తుంది. ఇక్కడ వెచ్చని గది అనేది అగ్రవేషన్. కఫ్ ఆఫ్ ఆలియం సెపా మే బి అగ్రవేటెడ్ బై కోల్డ్ ఎయిర్ బట్ ఈజ్ ఆల్వేస్ వర్స్ ఇన్ ఏ వార్మ్ రూమ్. ఈ ఆలియం సెపాలో ఉండే దగ్గుల్లో వార్మ్ రూమ్ అగ్రవేషన్, వెచ్చడి గదిలో ఎప్పుడు వాళ్ళకి దగ్గు రావడం కానీ ఎక్కువ అవడం కానీ జరుగుతుంది. ఆలియం సెపా మే బి అగ్రవేటెడ్ బై కోల్డ్ ఎయిర్, చల్లటి గాలి వల్ల కూడా ఎప్పుడో ఒకసారి ఏదో కొద్ది మంది పేషెంట్స్లో అగ్రవేషన్ వచ్చే అవకాశం కూడా ఈ మందులో ఈ లక్షణం కూడా ఉంది. ది కాఫ్ ఈజ్ స్పాస్మోడిక్, సివియర్ లారింజియల్ కాఫ్, completing the child to grasp the larynx. The cough is spasmodic, ఈడ్పు సంబంధించినటువంటి దగ్గు. సివియర్ లారింజియల్ కాఫ్, లారింగ్స్ సంబంధించిన దగ్గు. కంప్లీటింగ్ ది చైల్డ్ టు గ్రాస్ప్ ద, కంపెల్లింగ్ ది చైల్డ్ టు గ్రాస్ప్ ద లారింగ్స్, ఈ గొంతుని పట్టుకునేలాగా ఈ దగ్గు ప్రోత్సహిస్తుంది. కఫ్ which so hurts the larynx that the patient grasps at it, feels as the cough would tear it. Differentiate it from aconite cough. Cough which so hurts the larynx, ఈ లారింగ్స్ ప్రాంతంలో బాగా గాయమైనట్టుగా బాగా పెయిన్ఫుల్గా ఉంటుంది. దట్ ద పేషెంట్ గ్రాస్ప్స్ ఎట్ ఇట్, ఇక్కడ పేషెంట్ పట్టుకుంటాడు. ఫీల్స్ యాజ్ ద కఫ్ వుడ్ టీర్ ఇట్, ఈ దగ్గుతోటి ఈ లారింగ్స్ చీలిపోతుందేమో అన్నంత బాధ కలుగుతుంది. ఈ లక్షణమే డిఫరెన్షియేట్ ఇట్ ఫ్రమ్ ఎకోనైట్ కాఫ్. ఎకోనైట్లో వచ్చేయండి దగ్గుకి దీనికి ఇదే డిఫరెన్స్. హలో వింటర్ కాఫ్ విత్ ఇచ్చింగ్, డిఫికల్ట్ రెస్పిరేషన్ విత్ స్టిచ్ ఫ్రమ్ లివర్ టు చెస్ట్. వింటర్ కాఫ్ చలికాలంలో వచ్చేటటువంటి దగ్గులు. విత్ ఇచ్చింగ్, దురదతో కూడి ఉంటుంది. ఈ కంకామిడేషన్గా దగ్గు ఉంటుంది, దురద ఉంటుంది. డిఫికల్ట్ రెస్పిరేషన్, ఊపిరి పీల్చుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. విత్ స్టిచ్ ఫ్రమ్ లివర్ టు చెస్ట్, ఇక్కడ దగ్గుతారు. ఈ దగ్గుతో పాటు లివర్ ఏరియాలో నొప్పి వస్తుంది. ఈ లివర్ ఏరియా నుంచి గుండె ప్రాంతం వరకు, హృదయ భాగం వరకు ఈ నొప్పి ఎక్స్పాండ్ అవుతుంది. లివర్ టు చెస్ట్, లివర్ నుంచి చెస్ట్ దాకా ఈ
అల్యూమినా cough soon after waking in the morning. Cough on talking or singing in the morning. Cough soon after waking in the morning. పొద్దున్నే లేవగానే దగ్గు వస్తుంది. కాఫ్ ఆన్ టాకింగ్ మాట్లాడినప్పుడు దగ్గు రావడం కానీ దగ్గు ఎక్కువ అవడం కానీ జరుగుతుంది. ఆర్ సింగింగ్ పాడేటప్పుడు దగ్గు వస్తుంది. ఇన్ ద మార్నింగ్ ఉదయాన్నే అగ్రవేషన్ ఉంటుంది. ఎవ్రీ మార్నింగ్ ఏ లాంగ్ అటాక్ ఆఫ్ డ్రై కాఫ్ ఎండింగ్ విత్ స్లైట్ ఎక్స్పెక్టరేషన్. ప్రతిరోజు ఉదయం పూట చాలాసేపు దగ్గు వస్తుంది. లాంగ్ అటాక్ ఆఫ్ డ్రై కాఫ్ పొడి దగ్గు వస్తుంది. ఎండింగ్ విత్ స్లైట్ ఎక్స్పెక్టరేషన్. ఈ ఫ్లెమ్ కఫం మాత్రం చాలా లైట్గా కొద్దిగా పడుతుంది. ఇది అల్యూమినాలో ఉండేటట్టు లక్షణం. అల్యూమినాలో ఈ సిమ్టమ్స్తో పాటు కాన్స్టిపేషన్గా కూడా ఉన్నట్లయితే అల్యూమినాతో చక్కగా తగ్గిపోతుంది. అంబ్రాగ్రీసియా, హోలో, స్పాస్మోడిక్, బార్కింగ్ కాఫ్, కమింగ్ ఫ్రమ్ డీప్ ఇన్ చెస్ట్, choking when hacking of phlegm. హోలో కాఫ్ అంటే గొల్లైన అంటే ఖాళీ ప్రదేశము లేదా శూన్యంగా ఉన్నటువంటి శూన్య ప్రదేశం ఉన్నట్లుగా వచ్చేటువంటి దగ్గు. స్పాస్మోడిక్ ఈడ్కు సంబంధించిన దగ్గు. బార్కింగ్ కాఫ్ మొరిగినట్లు ఉండేటటువంటి దగ్గు. కమింగ్ ఫ్రమ్ డీప్ ఇన్ చెస్ట్, ఈ దగ్గు కూడా ఈ చెస్ట్లో నుంచి బాగా ఎక్కడో లోపల నుంచి వచ్చినట్లుగా ఉంటుంది. చోకింగ్ అంటే ఊపిరి ఆడకుండా ఉక్కిరి బిక్కిరి. దెన్ హ్యాకింగ్ ఆఫ్ ఫ్లెమ్, ఈ ఫ్లెమ్ని కఫాన్ని బయటికి ఊసేటటువంటి ప్రయత్నంలో వీళ్ళకి ఊపిరి ఆడనట్లుగా బాధపడిపోతారు. అటువంటి సందర్భంలో అంబ్రాగ్రీసియా అనేది ఉపయోగకరం. వైలెంట్ స్పాస్మోడిక్ కాఫ్, తీవ్రంగా ఉంది ఈడుపులతో కూడింది. ఫాలోడ్ బై బెల్చింగ్, frequent erections, especially old women. ఇక్కడ అంబర్గేసియాలో వైలెంట్ స్పాస్మోడిక్, ఈడ్పులో కూడా తీవ్రమైన దగ్గు, ఈ ఎరెక్టేషన్ త్రేన్పులతో కూడుకొని ఉంటుంది. ఆ త్రేన్పులు కూడా ఫ్రీక్వెంట్ తరచుగా వస్తూ ఉంటాయి. ఎస్పెషల్లీ ఇన్ ఓల్డ్ ఉమెన్, పెద్ద వయసులో ఉన్న ఆడవారిలో ముఖ్యంగా ఇలాంటి సిమ్టమ్ వస్తూ ఉంటుంది. అగ్రవేషన్ టాకింగ్, మాట్లాడితే వీళ్ళకి ఈ దగ్గు ఎక్కువ అవుతూ ఉంటుంది. అర్జెంటమ్ నైట్రికం, కాక్సీ, మ్యాంగనం, ఫాస్ఫరస్, డ్రోసెరా, రూమెక్స్, శానిక్యులా, ట్యూబర్క్యులైనం, ఈ మందుల్లో కూడా ఈ సిమ్టమ్ ఉన్నది. నర్వస్ స్పాస్మోడిక్ కాఫ్ with hoarseness and eructation on waking in morning, worse in presence of people. నర్వస్ నరాలు సంబంధించిన దగ్గు, స్పాస్మోడిక్ వీటికి సంబంధించిన దగ్గు, విత్ హోర్స్నెస్ అండ్ ఎరక్టేషన్, గొంతు బొంగురుపోవడంతో పాటు తేన్పులు రావడం. ఆన్ వేకింగ్, ఇలాగా లేవగానే పొద్దున్నే ఉంటుంది. వర్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ పీపుల్, వీళ్ళకి ఈ దగ్గు ఎవరన్నా ఇతరులు ఎవరన్నా ఉన్నట్లయితే వాళ్ళ సమక్షంలో వాళ్ళకి ఈ దగ్గు చాలా ఎక్కువ అవుతుంది. ఈ ప్రెజెన్స్ ఆఫ్ పీపుల్ అనేది దీనిలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. అంబ్రాగ్రీసియాలో అమ్మోనియం కార్బోనికం, కాఫ్ అట్ 3 to 4 AM, తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల దాకా దగ్గు రావడం కానీ,
దగ్గు బాగా ఎక్కువ అవడం కానీ జరుగుతుంది. కాఫ్ అట్ 3 to 4 AM, అలా 3 నుంచి 4 గంటలకు దగ్గు వస్తున్నట్లయితే అమోనియం కార్బ్ గురించి ఆలోచించాలి. Cough every morning about 3 o'clock with dyspnea, palpitation, burning in chest, worse ascending. ఈ అమ్మోనియా కార్బ్లో దగ్గు ఎవ్రీ మార్నింగ్ అబౌట్ 3 o'clock, ఖచ్చితంగా 3 గంటలకు అలారం పెట్టినట్టు వీళ్ళకి 3 గంటలకి దగ్గు వచ్చేస్తుంది. విత్ డిస్నియా, ఊపిరి పీల్చుకోవడం కష్టమవుతుంది ఆ టైంలో. పాల్పిటేషన్, ఈ దగ్గుతో పాటు గుండె దడ కూడా వస్తుంది. బర్నింగ్ ఇన్ చెస్ట్, ఈ హృదయ భాగంలో మంటగా ఉంటుంది. వర్స్ అసెండింగ్, వీళ్ళకి దగ్గు అనేది పైకి ఎక్కుతున్నప్పుడు, మెట్లు ఎక్కుతున్నప్పుడు చాలా ఎక్కువగా ఉంటుంది. ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉంటూ దగ్గు వస్తుంది అనమాట. అటువంటి వాళ్ళకి అమోనియం కార్బ్ చేయాలి. వింటర్ కెటార్ విత్ స్లిమీ స్పుటమ్ అండ్ స్పెక్స్. వింటర్ కెటార్, ఈ చలికాలంలో వచ్చే దగ్గులు. విత్ స్లిమీ స్పుటమ్, ఈ కఫం అనేది జిగురుగా ఉంటుంది. క్రానిక్ కఫ్ ఆఫ్ ఓల్డ్ పీపుల్ విత్ టెండెన్సీ టు ఆస్మా. క్రానిక్ కాఫ్, వీళ్ళలో దీర్ఘకాలం ఈ దగ్గు ఉండి అది పెద్ద వయసు వాళ్ళలో. విత్ టెండెన్సీ టు ఆస్మా, ఈ దగ్గు ఉండి ఉండి కొన్నాళ్ళ తర్వాత ఆస్మాగా మారేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ స్టేజిలోనే అమోనియం కార్బ్ పడినట్లయితే వాళ్ళకి ఆస్మా దాకా వెళ్లకుండా ఆ దగ్గుతోటే వెనక్కి వస్తారు. మచ్ అప్రెషన్ ఇన్ బ్రీతింగ్, వర్స్ ఆఫ్టర్ ఎనీ ఎఫర్ట్ అండ్ ఎంటరింగ్ వార్మ్ రూమ్ ఆర్ ascending even a few steps. మచ్ అప్రెషన్ ఇన్ బ్రీతింగ్, వీళ్ళకి నొక్కి వేస్తున్నట్లుగా ఉంటుంది ఈ ఊపిరి పీల్చుకుంటున్నప్పుడు. వర్స్ ఆఫ్టర్ ఎనీ ఎఫర్ట్ అండ్ ఎంటరింగ్ వార్మ్ రూమ్, ఈ వెచ్చటి గదిలోకి ప్రవేశిస్తున్నప్పుడు వీళ్ళకి బాగా దగ్గు పెరిగిపోతుంది. ఆర్ అసెండింగ్ ఈవెన్ ఎ ఫ్యూ స్టెప్స్, మెట్లు కొద్దిగా ఎక్కేటప్పటికే వీళ్ళకి బాగా దగ్గు ఎక్కువైపోయి ఊపిరి ఆడని స్థితిలోకి వెళ్ళిపోతారు. ఎక్కువ మెట్లు కూడా ఎక్కలేరు. అటువంటి పరిస్థితులు ఉన్న వాళ్ళకి అమోనియం కార్బ్. అమోనియం యూరియాటికం, కాఫ్ విత్ ప్రొఫ్యూజ్ సెలైవేషన్. కాఫ్ విత్ ప్రొఫ్యూజ్ సెలైవేషన్, నోట్లో లాలాజలం బాగా ఊరుతూ ఉంటుంది. దగ్గు వస్తూ ఉంటుంది, నోట్లో లాలాజలం బాగా ఊరుతూ ఉంటుంది. డ్రై హ్యాకింగ్, స్క్రాపింగ్ కాఫ్, వర్స్ లయింగ్ ఆన్ బ్యాక్ ఆర్ రైట్ సైడ్. డ్రై, పొడి దగ్గు. హ్యాకింగ్ కాఫ్, స్క్రాపింగ్ కాఫ్, స్క్రాపింగ్ అంటే గీకుతున్నట్టు. వర్స్ లయింగ్ ఆన్ బ్యాక్, వీపు భాగం వైపు పడుకున్నట్లయితే లయింగ్ ఆన్ బ్యాక్ వీళ్ళకి అగ్రవేషన్ ఉంటుంది. ఆర్ రైట్ సైడ్, కుడివైపు తిరిగి పడుకున్నా కూడా వీళ్ళ దగ్గు ఎక్కువ అవుతుంది. మెనీ గ్రూప్స్ ఆఫ్ సిమ్టమ్స్ ఆర్ అకంపెనీడ్ బై కాఫ్, ప్రొఫ్యూజ్ గ్లైరీ సీక్రెషన్స్. మెనీ గ్రూప్స్ ఆఫ్ సిమ్టమ్స్ ఆర్ అకంపెనీడ్ బై కాఫ్, వీళ్ళకి అనేక లక్షణాలు, ఇతర లక్షణాలు ఉన్నప్పటికీ వాటితో దగ్గు కూడా కలిసి ఉంటుంది. అమ్మోనియం యూరియాటికం వీళ్ళకి ఉపయోగం. అమ్మోనియం ఫాస్ఫారికం, డీప్ రఫ్ కాఫ్ విత్ గ్రీనిష్ ఎక్స్పెక్టరేషన్. వీళ్ళ యొక్క ఫ్లెమ్ గ్రీన్ కలర్లో ఉంటుంది. రఫ్ కాఫ్, రఫ్ అన్నప్పుడు కఠినంగా ఉండేటువంటి దగ్గు. యాంటిమోనియం క్రోడమ్, when the first cough shakes the whole body, whether it is bronchitis or whooping cough, and the tongue is white and there are more or less gastric disturbances, antimonium chloride is the remedy. ఈ విషయాన్ని కెంట్ చెప్పడం జరిగింది. when the first cough shakes the whole body,
ఒళ్ళంతా కదిలిపోతుంది. ఈ దగ్గు వచ్చినప్పుడు ఒళ్ళంతా ఊగిపోతుంది. వెదర్ ఇట్ ఈస్ బ్రాంకైటిస్ ఆర్ వూపింగ్ కాఫ్, అది బ్రాంక్ బ్రాంకైటిస్, ఈ ఊపిరితిత్తుల్లో గాలి వెళ్ళేటువంటి బ్రాంచెస్ లో కఫం పోవడం వల్ల వచ్చిన దగ్గు కావచ్చు, లేదా ఊఫ్ ఊఫ్ అనేటటువంటి కోరింత దగ్గు కావచ్చు. అండ్ ద టంగ్ ఈజ్ వైట్. ఇక్కడ యాంటిమోనియం క్రోడం అన్నప్పుడు దీనిలో ఉండేటటువంటి గైడింగ్ సిమ్టమ్ ఏంటంటే టంగ్, నాలుక తెల్లటి పోతతో ఉంటుంది. తెల్లటి పోతతో ఉండడం అనేది ఈ డ్రగ్ లో ఉండేటువంటి ప్రత్యేకమైన లక్షణం. ఈ దగ్గుతో పాటు ఈ నాలుక తెల్లగా కూడా ఉన్నట్లయితే, అండ్ దేర్ ఆర్ మోర్ ఆర్ లెస్ గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్, గ్యాస్ కి సంబంధించినటువంటి అరుగుదలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నట్లయితే, నాలుక తెల్లగా ఉందంటేనే డైజెస్టివ్ ట్రాక్ట్ లో ఎక్కడో తేడా ఉంది, డిసీజ్ అక్కడ చేరింది అనేది అర్థమవుతుంది. కాబట్టి ఈ గైడింగ్ సిమ్టమ్ అయినటువంటి నాలుక తెల్లగా ఉండడం, మోర్ ఆర్ లెస్ గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్ ఉండడం జరిగినట్లయితే యాంటిమోనియం క్రోడమ్ ఈజ్ ద రెమెడీ. ఇంకా ఆలోచించకుండా యాంటిమోనియం క్రోడమ్ ని సెలెక్ట్ చేయొచ్చు. ఈ సిమ్టమ్ మళ్ళీ చదువుతున్నాను, వినండి ఒకసారి. When the first cough shakes the whole body, whether it is bronchitis or whooping cough, and the tongue is white and there are more or less gastric disturbances, antimonium crodum is the remedy. Cannot bear heat of sun. సూర్యుని వేడిని వీళ్ళు తట్టుకోలేరు. Cough worse into warm room with burning sensation in chest, itching of chest, oppression. Cough worse into warm room. వెచ్చడి గదిలో వీళ్ళకి అగ్రవేషన్ ఉంటుంది, దగ్గు బాగా పెరిగిపోతుంది. విత్ బర్నింగ్ సెన్సేషన్ ఇన్ చెస్ట్, ఈ హృదయ భాగంలో వీళ్ళకి బాగా మంట ఉంటుంది, బర్నింగ్ పెయిన్. ఇచ్చింగ్ ఆఫ్ చెస్ట్, ఈ చెస్ట్ భాగంలో దురద కూడా ఉంటుంది. అప్రెషన్, గట్టిగా ఏదో బరువు పెట్టి నొక్కేస్తున్నట్టుగా ఫీల్ అవుతారు. ఆల్ ద కండిషన్స్ ఆర్ అగ్రవేటెడ్ బై హీట్ అండ్ కోల్డ్ బేతింగ్. వీళ్ళకి స్నానం అనేది అగ్రవేషన్. యాంటిమోనియం క్రోడం పేషెంట్లకి స్నానం అనేది అగ్రవేషన్. స్నానం వల్ల వాళ్ళ బాధలు పెరుగుతాయి. ఆ స్నానం ఏదైనా సరే, హీట్ అండ్ కోల్డ్, వేడి నీటితో స్నానం చేసినా చల్లటి నీటితో స్నానం చేసినా వీళ్ళ బాధలు పెరుగుతాయి. యాంటిమోనియం క్రోడంలో ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్, యాంటిమోనియం టార్టారికమ్. విత్ దిస్ రెమెడీ ది కాఫ్ సౌండ్స్ లూజ్ and the patient feels sure that the next cough will raise the mucus. చూడండి, దీనిలో యాంటిమోనియం టార్టారికం విత్ దిస్ రెమెడీ ది కాఫ్ సౌండ్స్ లూజ్ కాఫ్ అంటారు. తేలిగ్గా కఫం వచ్చే దగ్గుని లూజ్ కాఫ్ అంటారు. అయితే ఇక్కడ వీళ్ళది లూజ్ కాఫ్ కాదు, లూజ్ సెన్సేషన్ ఉంటుంది. కాఫ్ సౌండ్స్ లూజ్ కాఫ్ లో ఉన్నట్టుగా శబ్దాలు వస్తుంటాయి. అండ్ ద పేషెంట్ ఫీల్స్ షూర్ దట్ ద నెక్స్ట్ కాఫ్ విల్ రైజ్ ద మ్యూకస్. ఇప్పుడు దగ్గు తెర వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ దగ్గు తెర వస్తే ఈ లోపల నుండి ఫ్లెమ్ బయటకు వచ్చేస్తుంది అని భావించడం జరుగుతుంది. బట్ ఇట్ డస్ నాట్. అలా భావిస్తాడే కానీ ఆ ఫ్లెమ్ బయటికి రాదు. నో ఫ్లమ్ ఈజ్ రైజ్డ్. చూడండి, యాంటిమోనియం టార్టారికంలో ఈ దగ్గు సంబంధించిన ముఖ్యమైనటువంటి. విత్ దిస్ రెమెడీ ద కాఫ్ సౌండ్స్ లూజ్ కాఫ్. తేలిగ్గా కఫం వచ్చేటువంటి దగ్గుని లూజ్ కాఫ్ అంటారు. ఈ లూజ్ కాఫ్ లో వచ్చేటువంటి శబ్దాలు దీనిలో వస్తాయి. తేలిగ్గా కఫం బయటికి వస్తుందని ఫీల్ అవుతూ ఉంటాడు, కానీ రాదు. అండ్ ద పేషెంట్ ఫీల్స్ షూర్ దట్ ద నెక్స్ట్ కాఫ్ విల్ రైజ్ ద మ్యూకస్. మళ్ళీ దగ్గినప్పుడు, నెక్స్ట్ దగ్గు తెర వచ్చినప్పుడు, ఈ నెక్స్ట్ దగ్గు తెరలో నాకు లోపల ఉన్నటువంటి ఈ కఫం బయటకు వచ్చేస్తుంది అనేటువంటి భావన కలుగుతుంది. కానీ బట్ ఇట్ డస్ నాట్. నో ఫ్లమ్ ఈజ్ రైజ్డ్.
అలా భావన కలుగుతుంది. కానీ ఫ్లమ్ అనేది కళ్ళి అనేది బయటికి రాదు. నో ఫ్లమ్ ఈజ్ రైజ్డ్. దేర్ ఈజ్ డ్రౌజీనెస్ accompanying the cough and the dyspnea increase. దేర్ ఈజ్ డ్రౌజీనెస్, మత్తుగా ఉంటుంది. దగ్గుతో పాటు మత్తు కూడా ఉంటుంది. accompanying the cough and the dyspnea increase. ఈ మత్తుతో పాటు దగ్గు పెరుగుతుంది. ఈ రెస్పిరేషన్, ఊపిరి పీల్చుకోవడం అనేది కష్టంగా ఉండడం కూడా పెరుగుతుంది. ఇట్ ఈస్ వర్స్ అట్ నైట్ అండ్ ఇన్ బెడ్. ఈ దగ్గు రాత్రిపూట ఎక్కువ అండ్ ఇన్ బెడ్. ద ఎక్స్పెక్టరేషన్ వెన్ ప్రెజెంట్ ఈజ్ ఎయిదర్ లెమన్ ఎల్లో ఆర్ బ్లడ్ స్ట్రీక్డ్. ఈ వచ్చేయండి కఫం కూడా లెమన్ ఎల్లో, నిమ్మపండు ఉండేటువంటి పసుపు కలర్, అటువంటి పసుపు కలర్ కానీ లేదా రక్తపు చారికలతో కానీ కూడుకుని ఉంటుంది. ది ఎక్స్పెక్టేషన్ వెన్ ప్రెజెంట్ ఈజ్ ఎయిదర్ లెమన్ ఎల్లో ఆర్ బ్లడ్ స్ట్రీక్డ్. cough, hoarse, suffocating with much rattling but little or no expectoration. ఈ యాంటిమోనియం టార్టారికంలో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి లక్షణం, దీన్ని పట్టించేటువంటి లక్షణం మచ్ రాట్లింగ్ బట్ లిటిల్ ఆర్ నో ఎక్స్పెక్టరేషన్. ఇక్కడ ఈ ఫ్లమ్ ఉన్నట్టు, దగ్గుతున్నప్పుడు ఈ ఫ్లమ్ బయటకు వచ్చేస్తున్నట్టు ఫీల్ అవటం జరుగుతుంది. కానీ ఈ ఫ్లమ్ మాత్రం బయటికి రాదు. ఇదే ఈ మందుకున్నటువంటి గైడింగ్ సిమ్టమ్. ఈ లక్షణమే మనల్ని యాంటిమోనియం టార్టారికం వేయడానికి సూచిస్తుంది. కఫ్, హోర్స్, సఫోకేటింగ్. హోర్స్ గొంతు బొంగురుతో పాటు ఉంటుంది. సఫోకేటింగ్ ఊపిరి ఆడనటువంటి, ఉక్కిరి బిక్కిరి అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. మచ్ రాట్లింగ్ ఇక్కడ గురగుర శబ్దాలు చేస్తూ ఈ లోపల ఉన్నటువంటి కఫం తేలిగా బయటికి వచ్చేస్తున్నట్టుగా మనకి అనిపిస్తుంది. బట్ లిటిల్ ఆర్ నో ఎక్స్పెక్టరేషన్. ఆ ఫ్లమ్ అనేది కఫం చాలా కొద్దిగా ఉండొచ్చు లేదా అసలు రాకపోవచ్చు. ఇదే ఈ డ్రగ్ను సూచించేటటువంటి గైడింగ్ సిమ్టమ్. డ్రౌజీనెస్, మత్తుగా ఉంటుంది. అప్రెస్డ్ బ్రీతింగ్, ఈ గుండెంతా నొక్కేసినట్టుగా పీలుస్తున్నప్పుడు, గాలి పీలుస్తున్నప్పుడు ఉంటుంది. పెర్స్పిరేషన్ ఆన్ ఫోర్ హెడ్. ఈ యాంటిమోనియం టార్టారికాన్ని సూచించే మరొక ముఖ్యమైన లక్షణం పెర్స్పిరేషన్ ఆన్ ఫోర్ హెడ్, స్పెషల్లీ డ్యూరింగ్ కఫింగ్. ఇక్కడ చెమటలు పోస్తాయి. చెమటలు ఎక్కడ పోస్తాయి? ఫోర్ హెడ్, నుదురు మీద పోస్తాయి. ఈ నుదురు మీద పోసే చెమటలు ముఖ్యంగా డ్యూరింగ్ కాఫింగ్, దగ్గుతూ ఉండగా నుదుటి మీద చెమటలు పోస్తాయి. ఇది కూడా ముఖ్యమైన లక్షణం ఈ మందులో. అగ్రవేషన్, ఈటింగ్. అగ్రవేషన్ వెన్ యాంగ్రీ. అగ్రవేషన్, ఈటింగ్. ఈ దగ్గు తిన్నందువల్ల ఎక్కువ అవుతుంది. వెన్ యాంగ్రీ, కోపం, వీళ్ళకి కోపం వచ్చినట్లయితే కూడా దగ్గు వస్తుంది. దగ్గు వస్తుంది లేదా దగ్గు ఉన్నట్లయితే ఇంకా పెరుగుతుంది, అగ్రవేషన్ ఉంటుంది. ఎమిలరేషన్, ఎక్స్పెక్టరేషన్. ఎప్పుడైతే కఫం బయటికి పడిందో అప్పుడు వీళ్ళకి హాయిగా ఉంటుంది. దగ్గుతూ ఫ్లమ్ వస్తున్నట్లుగా ఉండి రాకుండా లేకపోతే లైట్గా కొద్దిగా వచ్చినట్లయితే, నుదిరి మీద చెమటలు పోస్తూ ఉన్నట్లయితే దగ్గుతూ ఉండగా, ఎక్స్పెక్టరేషన్, కళ్ళి బయటికి వచ్చి రాగానే, బయట పడిపోగానే వాళ్ళకి హాయిగా అనిపించినట్లయితే యాంటిమోనియం టార్టారికం అద్భుతమైన మందు. వీళ్ళకి ఈ యాంటిమోనియం టార్టారికంలో ఉపశమనం కలిగే తీరుతుంది. వాళ్ళకి దగ్గు తగ్గుతుంది. హెపటైజేషన్,
హెపటైజేషన్. హెపటైజేషన్ అంటే న్యూమోనియాలో స్పాంజి వలె ఉన్న ఊపిరితిత్తి, ఈ ఊపిరితిత్తులు స్పాంజి లాగా ఉంటాయండి. అలా స్పాంజిలా మెత్తగా ఉన్నటువంటి ఊపిరితిత్తులు న్యూమోనియాలో, ఈ న్యూమోనియా జబ్బు ప్రభావం వలన కాలేయం గట్టిగా మారిపోతుంది. దానిని హెపటైజేషన్ అంటారు. థిక్ వైట్ కోటెడ్ టంగ్. దీనిలో కూడా యాంటీమోనియం క్లోరైడ్లో లాగానే నాలుక తెల్లటి కోటింగ్ కలిగి ఉంటుంది. ఇట్ ఈస్ ఎస్పెషల్లీ యూజ్ఫుల్ ఇన్ చిల్డ్రన్ అండ్ ఓల్డ్ పీపుల్. యాంటీమోనియం టార్టారికం అనేది చిన్నపిల్లల్లో వచ్చేటువంటి దగ్గుకి, ఈ కఫ సంబంధించినటువంటి జలుబు సంబంధించినటువంటి ఈ లక్షణాలకు చిన్నపిల్లల్లో బాగా ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే ఓల్డ్ పీపుల్, వయసు మళ్ళిన పెద్దవారిలో కూడా యాంటీమోనియం టార్టారికం ఉపయుక్తము. ఇక్కడ వెంటిలేషన్ మీద పెట్టారు, వెంటిలేషన్ మీద నడుస్తుంది అని చెప్తారు కదా, అటువంటి సందర్భంలో కూడా యాంటీమోనియం టార్టారికం ఉపయోగపడుతుంది. అరాలియా రెసిమోసా. Spasmodic cough at night, awakens after first sleep, ఆస్మా. అరాలియా రెసిమోసా అనే మందులో ఈడ్పు సంబంధించినటువంటి దగ్గు రాత్రిపూట వస్తుంది. పైగా అవేకెన్స్ ఆఫ్టర్ ఫస్ట్ స్లీప్. ఫస్ట్ నిద్ర పడుతుంది. నిద్ర పట్టగానే వాళ్ళకి దగ్గు వస్తుంది. స్పాస్మోడిక్ కాఫ్, ఈడ్పుతో కూడిన దగ్గు ఆ రాత్రిపూట. అప్పుడు ఫస్ట్ నిద్రపోగానే వాళ్ళ దగ్గు వచ్చేస్తుంది. అలాగే ఆయాసం కూడా వస్తుంది. అలాంటి సందర్భంలో అరాలియా రెసిమోసా ఉపయోగం. అర్జెంటం మెటాలికం, కాఫ్ ఫ్రమ్ లాఫింగ్. అర్జెంటం మెటాలికం. ఈ అర్జెంటం మెటాలికంలో కాఫ్ ఫ్రమ్ లాఫింగ్, నవ్వితే వీళ్ళకి దగ్గు రావడం కానీ, దగ్గు బాగా ఎక్కువ అవ్వడం కానీ జరుగుతుంది. ఈజీ ఎక్స్పెక్టరేషన్, లుకింగ్ లైక్ బాయిల్డ్ స్టార్చ్. వీళ్ళకి ఈజీ ఎక్స్పెక్టరేషన్, తేలిగ్గా కఫం పడుతుంది. లుక్ లైక్ బాయిల్డ్ స్టార్చ్, మైదా పిండిని ఉడకబెడితే ఏ విధంగా అయితే జిగురుగా ఉంటుందో అలాంటి డిశ్చార్జ్ ఉంటుంది. రా సోర్ ఫీలింగ్ వెన్ కఫింగ్. వీళ్ళు దగ్గేటప్పుడు పచ్చి పుండ్లాగా ఉంటుంది. ఈ గొంతు భాగంలో పచ్చి పుండ్లాగా ఉంటూ దగ్గు వచ్చినట్టయితే అర్జెంటం మెటాలికం. అర్జెంటం నైట్రికం, హై నోట్స్ కాజ్ కాఫ్. సఫోకేటివ్ కాఫ్ యాజ్ ఇఫ్ ఫ్రమ్ హెయిర్ ఇన్ థ్రోట్. అర్జెంటం నైట్రికం. ఈ అర్జెంటం నిట్ అనేటువంటి మందులో సఫోకేటివ్ కాఫ్, ఉక్కిరి బిక్కిరి అయ్యేటువంటి దగ్గు వచ్చి ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. యాజ్ ఇఫ్ ఫ్రమ్ హెయిర్ ఇన్ థ్రోట్, ఈ గొంతులో వెంట్రుక అడ్డం పడినట్లుగా ఉండి దగ్గు వస్తుంది. ఆ వెంట్రుక అడ్డం పడడంతో ఆ సెన్సేషన్ తోటి ఈ దగ్గుతారు. ఈ దగ్గినప్పుడు వెంట్రుక రావాలని ఫీల్ అవుతారు. కానీ ఈ వెంట్రుక ఉన్న భావన మాత్రమే ఉంటుంది. సఫోకేటివ్ కాఫ్ యాజ్ ఇఫ్ ఫ్రమ్ హెయిర్ ఇన్ థ్రోట్. Many people in a room seem to take away his breath. Many people in a room, చాలా మంది రూమ్ లో ఉన్నట్టయితే seem to take away his breath, వాడిక అయిపోతున్నాడు, ప్రాణాలు పోతున్నాయి, ఇంకా ఈ దగ్గుతోటి వాడి ప్రాణం పోయిద్ది అనేటటువంటి ఫీలింగ్ వారిలో కలుగుతుంది. గ్రేట్ డిజైర్ ఫర్ స్వీట్స్. ఈ అర్జెంటం నైట్రికంని పట్టించేటటువంటి ముఖ్యమైన లక్షణం గ్రేట్ డిజైర్ ఫర్ స్వీట్స్. స్వీట్స్ బాగా ఇష్టపడుతున్నారు, స్వీట్స్ కావాలని కోరుకుంటున్నారు, వాళ్ళకి స్వీట్స్ బాగా ఇష్టము అనేటటువంటి సిమ్టమ్ ఉన్నట్లయితే వెంటనే అర్జెంటం నిట్ అనే మందు వస్తుందేమో, వీళ్ళకి అదేమో సెలెక్ట్ అవుతుందేమో అనేటటువంటి ఐడియా వెంటనే రావాల్సి ఉంది. దీనిలో ఉండే ముఖ్యమైన లక్షణం గ్రేట్ డిజైర్ ఫర్ స్వీట్స్. నెక్స్ట్ వన్, ఆర్సెనిక్ ఆల్క్.
hours all. Cough, dry, as from sulfur fumes. చూడండి, కాఫ్ డ్రై పొడి దగ్గు ఉంటుంది. యాజ్ ఫ్రమ్ సల్ఫర్ ఫ్యూమ్స్, సల్ఫర్ సల్ఫర్ నుంచి వచ్చేటటువంటి గాలులు, సల్ఫర్ ఫ్యూమ్స్. ఆఫ్టర్ డ్రింకింగ్, తాగిన తర్వాత దగ్గు ఎక్కువగా వస్తుంది. కఫ్ వర్స్ ఆఫ్టర్ మిడ్ నైట్, వర్స్ లయింగ్ ఆన్ బ్యాక్. కఫ్ విత్ ఆస్మా, సఫోకేటింగ్, మస్ట్ సిట్ అప్. ఈ ఆర్సనిక్ ఆల్బలో ముఖ్యమైన లక్షణం ఏంటంటే వర్స్ ఆఫ్టర్ మిడ్ నైట్, అర్ధరాత్రి నుంచి దీని అగ్రవేషన్ ఉంటుంది. ఆర్సనిక్ ఆల్బలో ఉండండి జనరల్గా ముఖ్యమైనటువంటి దాన్ని పట్టించే లక్షణం మిడ్ నైట్ అగ్రవేషన్, మిడ్ నైట్ ఆఫ్టర్. కాఫ్ వర్స్ ఆఫ్టర్ మిడ్ నైట్, వర్స్ లయింగ్ ఆన్ బ్యాక్. వెల్లికిలా పడుకున్నట్టయితే వీళ్ళకి దగ్గు ఇంకా ఎక్కువ అవుతుంది. కాఫ్ విత్ ఆస్మా, దగ్గుతో పాటు ఆయాసం కూడా వస్తుంది. సఫోకేటింగ్, మస్ట్ సిట్ అప్. వీళ్ళు ఉక్కిరి బిక్కిరి అవుతారు, ప్రాణం పోతుందేమో అన్నట్టుగా ఈ గాలి పీల్చుకునేటప్పుడు ఉక్కిరి బిక్కిరి అయిపోతారు ఆ దగ్గు సమయం. మస్ట్ సిట్ అప్, వెంటనే లేచి కూర్చోవాల్సిందే. కఫ్ అనేబుల్ టు లై డౌన్ అండ్ సిట్టింగ్ ఫర్ బ్రీత్. కాఫ్ అనేబుల్ టు లై డౌన్ అండ్ సిట్టింగ్ ఫర్ బ్రీత్. ఈ దగ్గు వచ్చి అలా పడుకుని ఉండలేరు, ఇంకా దగ్గు పెరిగిపోతుంది, సఫోకేషన్ ఉంటుంది. వీళ్ళు సిట్టింగ్ ఫర్ బ్రీత్, ఊపిరి పీల్చుకోవడం మస్ట్ అండ్ షుడ్, లేచి కూర్చొని తీరాల్సిందే. అటువంటి దగ్గు అనమాట. కఫ్ అనేబుల్ టు లై డౌన్ అండ్ సిట్టింగ్ ఫర్ బ్రీత్, వర్స్ ఆఫ్టర్ మిడ్ నైట్. స్ప్రింగ్స్ అవుట్ ఆఫ్ బెడ్. ఈ స్ప్రింగ్ లాగా గబక్కన బెడ్ నుంచి లేచి కూర్చోవాల్సి వస్తుంది. అనేబుల్ టు లై డౌన్ ఫర్ ఫీర్ ఆఫ్ సఫోకేషన్. ఈ ఊపిరి అందకుండా ఉక్కిరి బిక్కిరి అవుతారు. ఫ్రాతీ ఎక్స్పెక్టరేషన్, నురుగులాంటి కఫం. మస్ట్ సిటప్ టు బ్రీత్, ఊపిరి పీల్చుకోవాలంటే లేచి కూర్చొని తీరాల్సిందే. రెస్పిరేషన్ ఈజ్ వీజింగ్, ద ఎయిర్ ప్యాసేజెస్ సీమ్స్ కన్స్ట్రిక్టెడ్. ఎయిర్ ప్యాసేజెస్, గాలి వెళ్ళేటటువంటి ట్యూబుల్లో సీమ్స్ కన్స్ట్రిక్టెడ్, ముడవలాక్కుపోతున్నట్లుగా అయిపోతాయి. ఆర్సనిక్ దగ్గు మిడ్ నైట్ అగ్రవేషన్ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో సఫికేషన్, వీళ్ళు పడుకుంటే ఈ దగ్గు ఎక్కువ లేచి కూర్చొని తీరాల్సిందే పీల్చుకోవడానికి అన్నప్పుడు, అటువంటి లక్షణాలు ఉన్నప్పుడు ఆర్సనిక్ ఆల్ వేస్తే చాలా ఫాస్ట్గా రికవరీ ఉంటుంది. ఎస్క్లెప్సియాస్ ట్యూబరోసా, డ్రై కాఫ్, దీనిలో కూడా పొడి దగ్గు. డ్రై కాఫ్, థ్రోట్ కన్స్ట్రిక్టెడ్, గొంతులో ముడలాగుపోతున్నటువంటి నిప్. కాజెస్ పెయిన్ ఇన్ హెడ్ అండ్ అబ్డామిన్, తలలోను కడుపులోను వీళ్ళకి నొప్పితో కూడుకొని దగ్గు, ఈ థ్రోట్ కన్స్ట్రక్షన్ ఉంటుంది. పెయిన్ ఇన్ చెస్ట్, షూటింగ్ డౌన్వర్డ్ ఫ్రమ్ నిప్పల్. ఈ బ్రెస్ట్ నిప్పల్ చనుమొన నుంచి, పెయిన్ ఇన్ చెస్ట్ షూటింగ్ డౌన్వర్డ్ ఫ్రమ్ లెఫ్ట్ నిప్పల్, ఎడం వైపు చనుమొన నుంచి
వీళ్ళకి షూటింగ్ పెయిన్ ఉంటుంది. ఈ దగ్గుకి మందు అంటే ఒక మందు కాదండి. హోమియోలో వందల సంఖ్యలో మందులు ఉన్నాయి. ప్రతి మందు ఒక ప్రత్యేకమైనది. ఆ మందులో ఆ దగ్గులో వచ్చేటువంటి లక్షణాలను ఆధారంగా, ఆ దగ్గులో ఉండేటటువంటి ముఖ్యమైన క్యారెక్టరిస్టిక్ లక్షణాల ఆధారంగా మందు వేసినట్లయితే ఈ దగ్గులు చాలా తేలిగ్గా తగ్గుతాయి. దగ్గు అనేది ఒక లక్షణం మాత్రమే కానీ ఇది ఒక వ్యాధి కాదు. ఈ దగ్గు మనకి ప్రొటెక్టివ్ మెకానిజం, దీనిని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంతేగాని ఈ దగ్గుని అణచివేయడం, ఇప్పుడు రకరకాలైనటువంటి మెడిసిన్స్ తోటి అణచివేయడం జరుగుతూ ఉంటుంది. అలా అణచివేయడం మంచిది కాదు. లోపల ఉండే ఇన్ఫెక్షన్ని బయటకు నెట్టేస్తుంది. ఆ లక్షణాల ఆధారంగా హోమియోపతి మందు సెలెక్ట్ చేసుకొని వేసుకొని తగ్గించుకోవడం మంచిది. ఇంకా మరికొన్ని మందుల గురించి నెక్స్ట్ క్లాస్లో చర్చించుకుందాం. థ్యాంక్ యూ అన్న. ఓకే.